హలో ఫ్రెండ్స్, మా విలేజ్. నేనైతే మా విలేజ్లో ఉన్నాను. ఇప్పుడు మా విలేజ్ ఇది ఓనీళ్ళు ఓనీళ్ళు చూపెడతాను నీకు. చూడండి, ఒకరోజు అయితే మీకు ఫుల్ వీడియో పెడతాను. మా హౌస్, మా ఇల్లు వీడియో ఫుల్ వీడియో పెడతాను. ప్రస్తుతానికి అయితే ఇది నా హోటల్ బ్రో. అందరు యూట్యూబ్లో పెడుతున్నా కానీ చూడట్లేదు ఎవరు. నేనైతే ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నా మా విలేజ్. చూడండి, ఇక్కడనైతే అన్నయ్య మ్యారేజ్ అయింది. నిన్న కొంచెం బిజీ ఉన్నారు. కస్టమర్లు అయితే ఎవరు లేరు ఇప్పటికైతే, అందరు ఖాళీనే ఉంది. సరే అయితే ఇప్పుడైతే మనకు వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ అయితే మన మనం చూస్తున్నాం. మన హోటల్ దగ్గరికి వస్తుంది అని వెహికల్ అది. అయితే నేను వీడియో పెడుతున్నా. మన దగ్గర ఈవినింగ్ సరిపోయిన ఉంటుంది. చూస్తున్నాం, నేను ప్రతి ఒక్క వీడియో పెడుతున్నా. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. ఈ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విలేజ్ ఇది. మనకి ఈ ఐటమ్స్ ఉంటాయి: కాఫీ, బిస్కెట్స్. చూడండి, మనకైతే కాఫీ అయితే ఎనీ టైం ఉంటుంది. మీకు చూపెడుతున్నా. మనకి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కొంచెం ప్రాబ్లం ఉన్నట్లా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. లేదంటే మనకు కూలింగ్స్, పాలు మిక్స్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి మన ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి. ఈవినింగ్ సరిపోయింది 25. ఇదైతే 3 బిస్కెట్స్ ఉన్నాయి. ఇవి 10కి అయితే 3. ఇది 20 రూపాయలు. ఇది కాఫీ అయితే 20 రూపాయలు. ప్రస్తుతానికి అయితే నేను చూపెడుతున్నా. ఇది ఓన్ హౌస్. మనకి ఇది ఒక్కటే కాదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అప్పుడు డీజే అవన్నీ ఉండే. నేను ఎందుకంటే కొంచెం ఆ ఫీల్డ్ మాలేసి ఇది ప్రస్తుతానికి అయితే హోటల్ పెట్టుకొని సెటిల్ అవుతుందని చూస్తున్నా. ఒక్క వీడియో ఒక్క వర్క్ మీద అన్నీ ఏం కాదు కదా. అన్ని 2 వర్క్ చేస్తేనే అన్ని ఏ ఒక సక్సెస్ అవుతుంది కదా. చూడండి, మా విలేజ్. అయితే టూ కార్స్ ఉన్నాయి. 2 కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ మన షాప్ కూడా సేఫ్టీ ఇవి. చూడండి, నేను చూపెడుతున్నా. నైట్ టైం హోటల్ అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మనం ఎప్పుడు సెటిల్ అయ్యేదామో అని అందరు అనుకుంటారు. నైట్ టైం టీ స్టాల్ పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తాను అనుకుంటారు. కానీ కష్టమనే తెలియదు కదా వాడు ఎంత కష్టపడుతుండో. ఇదైతే మా విలేజ్. ఇక్కడైతే చూడండి, మరో డేలో వీడియో పెడతాను. ఫుల్ వీడియో పెడతాను మా ఇల్లుది. ప్రస్తుతంగా అయితే వీడియో పెడుతున్నా. చూడండి.